వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడెప్పుడు అడిగినట్టు లాస్ట్లో అడగనండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కథ గురించి తెలుసుకోవాలనుకుంటే శ్రీహిత ఎంటర్ అయింది వేరే ప్రదేశం కాదు, తన కాలేజ్ అని డిక్లేర్ అయిపోయింది. భయపడకమని తన తోటి స్నేహితుడు ఉద్భవ్ ధైర్యాన్ని ఇస్తాడు. ఇంకో ఫ్రెండ్ ఎగతాళి చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా స్పందిస్తారో కథలోకి వెళ్ళి తెలుసుకుందామా? ఇంకెందుకు, వెళ్దాం పదండి. సాయంత్రం ఇంటికి వెళ్తుంది శ్రీహిత. అందరూ ఎదురు చూస్తారు. ఎలా జరిగింది ఫస్ట్ డే అని వదిన ఆహ్లాదని అడుగుతుంది. వదినా, ఫుల్ అలసిపోయా, చెప్తా అంటూ తన ముఖం చూస్తూ లోపలికి వెళ్తుంది. అది భయంకరమైన కథ వదినా. అలా ఉన్నావు, ఏడ్చావా కాలేజ్లో అని అడుగుతుంది శ్రీహితాని ఆహ్లాద. మొహం చూస్తూ వదినా అంటూ జరిగిందంతా చెప్తుంది. ఆహ్లాదకి కోపం వస్తుంది. రేపు నేను మీ అన్నయ్య వచ్చి మాట్లాడతాం అని అంటారు ఇద్దరు. కానీ ఇంతలో శ్రీహిత ఆహ్లాద ముఖం చూస్తూ, వద్దు వదినా, వాళ్ళే నాకు సారీ చెప్పారు అంటూ లోపలికి వెళ్ళి వచ్చింది. ఇంతలో రఘు నిజం తెలుసుకొని, చూడు శ్రీహిత, కొంచెం ధైర్యంగా ఉండు, ఇలా ఉంటే కష్టం అంటూ తన ముఖం చూస్తూ సమాధానం చెప్తాడు. అంతేకాని ఇలా ఏడుస్తూ భయపడితే ఎక్కువ ఏడిపిస్తారు. మళ్ళీ నువ్వే అడిగావు సిటీలో పెద్ద కాలేజ్ అని, అలాంటి దాంట్లో ఇవన్నీ కామన్గా ఉంటాయి, ఓకేనా అంటూ తన ముఖం చూస్తాడు. అది చెప్పి బీ స్ట్రాంగ్ అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో తెల్లవారుతుంది. అందరూ పనుల్లో బిజీగా రఘు చిన్నీని దింపి శ్రీహితాని కాలేజ్లో దింపి ఆఫీస్కి వెళ్తాడు. శ్రీహిత కొంత భయంతో లోపలికి వెళ్తుంది. అక్కడ అముక్త దగ్గరకు వచ్చి, ఓయ్ పొరి, వచ్చావా, నిన్నటి దెబ్బకు రావనుకున్నాలే అంటుంది. సర్లే కానీ దోస్త్ అంటుంది. హాయ్ అని ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. పద మన గ్యాంగ్ని పరిచయం చేస్తా అంటూ తీసుకుపోతుంది. అందరినీ పరిచయం చేసింది. మన గ్యాంగ్ లీడర్ ఉద్భవ్, వాడు రాలే ఇంకా అని అంటుండగా వాడు వస్తాడు. అందరూ ఒక్కసారిగా వాడి వైపు పరుగులు పెడతారు. శ్రీహిత మాత్రం అక్కడే ఉంటుంది. వాళ్ళు అటు పోయాక తను క్లాస్లోకి పోదామని పోతుంటే ఆ ముక్త కేక వస్తుంది. ఓ పొరి, ఇట్రా అని. నేను క్లాస్కి వెళ్తా అంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో అందరూ క్లాస్లోకి పోతారు. శ్రీహిత పక్కన ఉద్భవ్ కూర్చుంటాడు. హాయ్ శ్రీహిత అంటాడు. హలో అండి అని అంటుంది. శ్రీహితని చూస్తూ, హే, నేను నీ క్లాస్మేట్ని, అండి అని పిలవకు, ఉద్భవ్ అని పిలువు అంటాడు. అది చూస్తూ శ్రీహిత, ఇంతలో లెక్చరర్ వచ్చి, మన కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ ఉంది, ఇంకో 15 రోజుల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో చెప్పండి అంటూ వెళ్ళిపోతాడు. అందరూ డిస్కషన్ చేస్తారు. శ్రీహిత ప్రశాంతంగా ఉంటుంది. ఇంతలో ఉద్భవ్, మరి నువ్వేం చేస్తావు అంటాడు. నీనా, నా దగ్గర మంచి ఐడియా ఉంది. మన క్లాస్ అంతా కలిసి ఒక మంచి స్కిట్, అందులో ఒక పాట, డాన్స్, ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఇద్దాం అంటుంది. అందరూ దానికి సైలెన్స్ అవుతారు. ఒక్క సెకండ్లో ఒక్కసారిగా క్లాప్స్ కొడతారు. అందరూ దానికి రెడీ అంటారు. స్క్రిప్ట్ ఎవరు రాస్తారు అంటాడు ఉద్భవ్. శ్రీహిత, నేనే రేపు రాసుకొస్తా, మన అందరి పేర్లు ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఒక పార్టిసిపేషన్, ఒక క్యారెక్టర్ యాడ్ చేస్తా అని అందరి ముఖాలు చూస్తూ చెప్తుంది. సరే అంటారు అందరూ హ్యాపీగా. కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ గోవర్ధనం హరిణి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.